की राजनीति करते हैं, ना हम वोट बैंक की राजनीति करते हैं, लेकिन दिल्ली के लोगों का प्यार था, भगवान का आशीर्वाद था कि आज हम यहाँ तक पहुंचे हैं। और मुझे पूरा भरोसा है कि दिल्ली के लोगों का प्यार और ऊपर वाले का आशीर्वाद हम पे बना रहेगा। आतिशी, एग्जिट पोल देखकर बीजेपी अपना दिल्ली की मुख्यमंत्री आतिशी जो आम आदमी पार्टी కల్కాజీలో ఏం జరగబోతుంది? అతిషి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. కల్కాజీ నుంచి అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నారు, అలకలంబ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి రమేష్ వెదూరి పోటీలో ఉన్నారు. ఇక్కడ మరి ఏం జరగబోతోంది? అతిషి కూడా టఫ్ ఫైట్ని ఎదుర్కోబోతున్నారు అనే సర్వేలు చెప్తున్నాయి. అతిషి కూడా అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అని చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు, విశ్లేషణలు కూడా చెప్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా? అలకలంబ, రమేష్ వెదూరి, అతిషి ఎవరికి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే వివరాలు మరికొద్దిసేపట్లో తెలియబోతున్నాయి. అతిషి కూడా తన హోప్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. మొత్తం 70 స్థానాలు ఉన్నాయి బీజేపీకి. ఈసారి బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 68 స్థానాల్లో జేడీయూకి ఒక స్థానాన్ని ఇచ్చింది, ఎల్జేపీకి ఒక స్థానాన్ని ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరగబోతోంది అని, సీట్ షేర్ ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాలు కూడా అందించబోతున్నాను. బీజేపీ 40 నుంచి 55 స్థానాల్లో కైవసం చేసుకుంటుంది 48 ఓట్ షేర్తో అని. ఆమ్ ఆద్మీ పార్టీ 15 నుంచి 25 స్థానాల్లో 42% ఓట్ షేర్తో పరిమితం అయిపోతుందని. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. 7 స్థానాల వరకు 7% ఓట్ షేర్ని మాత్రమే సాధించే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. కానీ ఎవరి అంచనాలు మాత్రం వాళ్ళకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తమ 10 ఏళ్ల పాలనపై అంచనాలు పెట్టుకుంటే బీజేపీ ఎగ్జిట్ పోల్స్ పై తమ అంచనాలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అనే ఆశలో ఉంది. కాంగ్రెస్ కూడా ప్రజలు మా వైపు ఉన్నారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆయా పార్టీ నేతల అంచనాలు ఏంటి? ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా 36 సీట్లను కైవసం చేసుకున్న వాళ్ళు ఈ యొక్క ఢిల్లీ గద్దెనెక్కే పరిస్థితి ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36 గా ఉంది. అయితే మొత్తం 70 స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. 60.54% పోలింగ్ నమోదు అవ్వడం జరిగింది. అయితే దీనికి ఓట్ల లెక్కింపుకు సంబంధించి 11 జిల్లాలకు గాను 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీసు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది పోలీసులతోటి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఎటువంటి సంబరాలు చేసుకోవద్దనేది కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ ఎన్నికల పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గత కొద్ది కాలంగా 10 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పరిపాలిస్తుంది. అంతకు ముందుకు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పరిపాలన చేసింది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన వైఫల్యాలను ఎండకడుతూ ఈసారి 26 ఏళ్ల తర్వాత బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా నేతలంతా కూడా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు కూడా ఉచితాలను ప్రకటన చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి కావచ్చు, గర్భిణీలకు సంబంధించి కావచ్చు, ఇతర హామీలన్నీ కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఉచితాలను కంటిన్యూ చేస్తూనే మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే 60% ఓటు బ్యాంక్ మాత్రమే నమోదు కావడంతో మధ్యాహ్నం లోపే ఫలితాలు కూడా వెల్లడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎవరికి వారు తామే ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని కూడా చెప్తుంది. గత 10 సంవత్సరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తోటి విసిగిపోయారు. గతంలో చేసిన ఢిల్లీ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. మరొక మారు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మేము ఈ ఢిల్లీ పీఠం పైన
వస్తాము, మరొక మారు ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి ఏంటి అనేది మళ్ళీ చూపిస్తామన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రెండు పార్టీలు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా గత 25 సంవత్సరాలుగా ఢిల్లీకి చేసింది ఏమీ లేదు. ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి. దేశంలో ఢిల్లీ ఉద్యోగుల నాడి గురించి జరుగుతున్న చర్చ ఏంటి? బడ్జెట్ తర్వాత బడ్జెట్ లో ఉద్యోగులు కూడా వరాలు జల్లిచ్చారు. 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. ఇది వేతన జీవులకు పెద్ద ఊరట అని చెప్తూ ఉన్నారు. సో బడ్జెట్ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కాబట్టి ఉద్యోగుల నాడిపై జరుగుతున్న అంచనాలు ఏంటి? ఖచ్చితంగా ఢిల్లీ ఉద్యోగులకు సంబంధించి మాత్రం బీజేపీ వైపు నిలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి సంబంధించి 12 లక్షల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ను ఏర్పాటు చేయడంతో అత్యధికంగా ఢిల్లీలో అత్యధికంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండడము అది కొంత బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారే పరిస్థితి కూడా ఉంది. అయితే సామాన్యులు అదే విధంగా బిలో పావర్టీ ఉన్న వ్యక్తులు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తోటే వెళ్లే పరిస్థితి ఉంది. మహిళలు కూడా, ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకు కూడా 8% కూడా ఉంది. ఏదైతే బిలో పావర్టీ ఉన్న మహిళల సంఖ్య కూడా 8% ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపవచ్చు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సామాన్యులకు చేసిన పథకాలు కావచ్చు, సామాన్యులకు అందించిన సంక్షేమం కూడా తమ వైపే ఉంటుంది అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే బడ్జెట్ తర్వాత కొంత పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఉంది. 12 లక్షల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ ఎగ్జంప్షన్ లో ఉద్యోగస్తులకు ప్రధానంగా కొంత లబ్ధి చేకూరడంతో బీజేపీకి కొంత ఆ ఉద్యోగుల ఓటు బ్యాంక్ అనేది కూడా బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు కనిపించాయి. సో మరి కాసేపట్లో మరి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కావచ్చు, ఇతర వీటన్నిటిని ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత సరిగ్గా హాఫ్ అన్ అవర్ లోనే ఈ యొక్క ఈవీఎం ల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 11 గంటల వరకే 11:30 వరకే ఢిల్లీ పీఠం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రోజు ఢిల్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ ఎన్నికల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత దేశానికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దగా బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాని పరిస్థితే కనిపించింది. సో ఇప్పుడు